హలో సుధీర్ వర్మ గారు. హలో సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. చాలామంది ఏజ్ అయిపోయిన తర్వాత మేము ఏం చేయలేము అని చెప్పేసి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు సార్. అటువంటి వాళ్ళైనా సరే ఒక ఐడియాతోటి ముందుకు వచ్చి ఏదైనా సరే బిజినెస్ చేయాలి అని అంటే ఏ ఐడియాతోటి ముందుకు వెళ్ళొచ్చు అంటారు? దానికి ఎర్నింగ్స్ ఏ విధంగా ఉంటాయి? నైస్ సార్. జనరల్గా మనకి ఈ అపాయింట్మెంట్స్కి వచ్చినప్పుడు కూడా ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా ఉన్నారు అందులో. మీరు అన్నట్టు 65 years, 70 years, 75 years స్టిల్ దే వాంట్ టు డూ సంథింగ్. బేసిక్గా మనిషి ఏ ఏజ్లో అయినా డబ్బులు సంపాదించవచ్చు, ఇది ఫస్ట్ ఫండ్. అట్ ద సెకండ్ థింగ్, మనకి యూజువల్గా కొంచెం ఓల్డ్ ఏజ్ అయిపోయిన తర్వాత పర్లేదు రిలాక్స్ అవ్వచ్చు అనుకుంటారు. బట్ బయట కంట్రీస్లో చూడండి 90 years, 100 years వచ్చిన పని చేస్తూనే ఉంటారు కెపాసిటీ ఉన్నంత వరకు. అవును. అయితే అటువంటి సెగ్మెంట్లో మనం ఎటువంటి బిజినెస్ ఐడియాని డెవలప్ చేసుకోవచ్చు అంటే, జనరల్గా చూడండి సార్, అందరికీ తెలుసు ఓల్డ్ ఏజ్ హోమ్స్ హ్యూజ్ మార్కెట్. ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఏం చేస్తారంటే, ఎవరైనా ఎన్ఆర్ఐ పేరెంట్స్ కానీ ఇక్కడ ఉండే వాళ్ళు కానీ వాళ్ళ బిజీ షెడ్యూల్ వల్ల పేరెంట్స్ని ఎవరైనా చూసుకోలేకపోతే ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్లో జాయిన్ చేస్తూ ఉంటారు. ఈ విషయాన్ని పక్కన పెట్టండి, ఇది ఒక రిఫరెన్స్ పాయింట్. చిన్నపిల్లలకి డే కేర్ సెంటర్స్ ఉంటాయి. అవును. ఏంటి, మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు పిల్లల్ని కేర్లో వదిలేసి మళ్ళీ ఈవినింగ్ వచ్చినప్పుడు కలెక్ట్ చేసుకొని ఇంటికి తీసుకెళ్తారు. పిల్లలు మార్నింగ్ టు ఈవినింగ్ ఆడుకుంటారు అక్కడ. సో చాలామందికి ఇళ్ళల్లో ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు, అలానే ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టాల్సిన అవసరం ఉండదు. అవును. ఇప్పుడు బిజీ సిటీలో హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఎవరో ఉంటున్నారు వాళ్ళ పేరెంట్తో కలిపి. పేరెంట్ని చూసుకునే సిచ్యువేషన్ లేదు, బట్ రోజు జాబ్కి వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేసే ఉద్దేశం లేదు. అలాంటప్పుడు ఈ రెండింటిని కలుపుకొని మన ఓల్డ్ ఏజ్ హోమ్ని, డే కేర్ సెంటర్ని కలుపుకొని ఓల్డ్ ఏజ్ డే కేర్ సెంటర్స్ లాంటివి ఎక్కడైనా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి యాక్టివిటీ ఉంటుంది మార్నింగ్ టు ఈవినింగ్. ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండాల్సిన అవసరం లేదు, ఇంటి దగ్గరే ఉంటారు. అయితే ఇంటి దగ్గర మన పిల్లలు అవైలబిలిటీ ఉండరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోయి ఈవినింగ్ ఇంటికి తిరిగి వస్తారు. కాబట్టి ఈ టైంని కవర్ చేయడానికి మనం ఓల్డ్ ఏజ్ డే కేర్ సెంటర్స్ ఎవరైనా స్టార్ట్ చేసుకోగలిగితే, ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్ పీపుల్ స్టార్ట్ చేసుకోగలిగితే ఎంగేజ్మెంట్ బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి తగ్గట్టు మనం ఒక స్ట్రక్చర్ ప్లాన్ కూడా వేసుకోవాలి. కేవలం ఓల్డ్ ఏజ్ డే కేర్ సెంటర్ స్టార్ట్ చేయడం వల్ల ఏం ఉపయోగం లేదు. వాళ్ళకి మార్నింగ్ టు ఈవినింగ్ డిఫరెంట్ యాక్టివిటీస్, హెల్త్ వైజ్గా కానీ, ఫిట్నెస్ వైజ్గా కానీ, న్యూస్ కానీ, లేదా వాళ్ళకి ఏమైనా స్పెషల్ స్కిల్స్ ఉన్నాయా, ఆ స్కిల్స్ని ఉపయోగించుకునే విధంగా చిన్న నెట్వర్కింగ్ ప్రోగ్రామ్స్ కానీ, బుక్ రీడింగ్ సెషన్స్ కానీ, లేదా సరదాగా యూట్యూబ్ వీడియోలు తీయడం, పోడ్కాస్ట్లు చేయడం, వాళ్ళని మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఏదో ఒక ప్రోగ్రాంలో ఎంగేజ్ చేసే విధంగా డే కేర్ సెంటర్ని కనుక ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే పర్వాలేదు, బాగానే ఈ సెగ్మెంట్కి బిజినెస్ జరుగుతుంది, స్కోప్ ఉంది. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంచడానికి ఇష్టపడరు. అవును. అట్ ద సేమ్ టైం వాళ్ళు డే అంతా ఉండి చూసుకునే పరిస్థితి ఉండదు, ఆఫీస్కి వెళ్ళి రావాల్సి ఉంటుంది, బిజినెస్ వ్యాపారాలు ఉంటాయి. కాబట్టి సో మార్నింగ్ టు ఈవినింగ్ ఎంగేజ్ చేసే విధంగా ఒక 10 నుంచి 4 వరకు, 10 నుంచి 5 వరకు పేరెంట్స్ని వేరే యాక్టివిటీలో ఎంగేజ్ చేసే విధంగా ఒక డే కేర్ సెంటర్ ఫర్ ది ఓల్డ్ ఏజ్ పీపుల్ కనుక ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే ఇటువంటి సెగ్మెంట్కి స్కోప్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది రెగ్యులర్ పీపుల్ కన్నా. అయితే ఇక్కడ ఉన్న మేజర్ ప్రాబ్లం, ఒక బిజినెస్కి ఎప్పుడైనా సరే ప్రాబ్లం సొల్యూషన్ ఏంటి అంటే, ఫస్ట్ ప్రాబ్లమ్ని మనం ఐడెంటిఫై చేసుకుంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ని ఎంగేజ్ చేయడానికి కొన్ని కమ్యూనిటీస్ కావాలి. ఎట్లా, వాళ్ళ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి కొన్ని కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ కావాలి. ఆ ప్రాబ్లమ్ని మనం ఐడెంటిఫై చేసి మనం ఒక ఓల్డ్ ఏజ్ డే కేర్ సెంటర్ని పెడుతున్నాం. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, మార్నింగ్ టు ఈవినింగ్ వాళ్ళని యాక్టివేట్ చేసి డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో ఎంగేజ్ చేసుకోవాలి. అయితే ఈ బిజినెస్ని, ఈ కాన్సెప్ట్ని ఎక్కడెక్కడ మొదలు పెట్టుకోవచ్చు అంటే, అన్ని Tier 1, Tier 2 సిటీస్లో ఇది వర్కౌట్ అవుతుంది సార్. Tier 3కి విలేజెస్కి పెద్దగా వర్కౌట్ అవుతుంది, కానీ Tier 1, Tier 2 సిటీస్ అన్నింటిలోని ఈ బిజినెస్ వర్కౌట్ అవుతుంది. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఒక 3 lakhs రూపీస్ మనకు కావాల్సిన ఇంటీరియర్ స్పేస్కి వాటికి ఇన్వెస్ట్ చేసుకోగలిగితే వెల్ అండ్ గుడ్. అట్ ద సేమ్ టైం ఒక 3 people, 4 people ఉంటే సరిపోతుంది బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి. 3-4 పీపుల్తో టీమ్ మెంబర్స్గా ఉండి నెంబర్ ఆఫ్ పీపుల్ని ఎంగేజ్ చేసుకోగలిగితే ఈ బిజినెస్ బాగా వర్కౌట్ అవుతుంది. ఎలా అండి, మంత్లీ ఏ విధంగా ఉండే అవకాశం? పర్ మంత్ మీరు ఒక క్లయింట్ కంటే ఒక పర్సన్కి ఒక 5,000 రూపీస్ ఛార్జ్ చేశారు అనుకుంటే కనుక, మార్నింగ్ టు ఈవినింగ్ వాళ్ళని యాక్టివేట్ చేసి ఒక 5,000 రూపీస్ ఛార్జ్ చేశారు అనుకుంటే, ఒక 10 మెంబర్స్ని 20 మెంబర్స్ని జాయిన్ చేసుకోగలిగితే ఎవ్రీ మంత్ కూడా ఒక 1 lakh రూపీస్ అమౌంట్ జనరేట్ అవుతుంది. ఒక 20 మెంబర్స్ని టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి, 1 lakh రూపీ అమౌంట్ జనరేట్ అవుతుంది. ఎక్స్పెన్సెస్ ఒక 30,000, 40,000 పోయినా ఒక 60,000 మిగులుతుంది. చాలా సింపుల్గా చేసుకుంటే ఇది కౌంట్ పెరిగింది అనుకోండి, బిజినెస్ కూడా పెరుగుతుంది. అండ్ సిటీలో మల్టిపుల్ లొకేషన్స్లోనే అదర్ ప్లేసెస్లో కూడా ఎక్స్పాండ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో ఓల్డ్ ఏజ్ పీపుల్కి తగ్గట్టు డే కేర్ సెంటర్స్, వాళ్ళని ఎంగేజ్ చేయడానికి కొన్ని యాక్టివిటీస్, మళ్ళీ అక్కడి నుంచి ఒక ఎకో సిస్టమ్, అంటే వాళ్ళ ట్రైనింగ్స్ కానీ వాళ్ళ స్కిల్స్ కానీ ఉపయోగించుకునే విధంగా మనం పార్క్స్ కానీ, ఆఫీసెస్ కానీ, చిన్న చిన్న సర్వీసెస్ కానీ, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ,
పిల్లలతో ఎంగేజ్ అయ్యే విధంగా ఈ యొక్క కమ్యూనిటీని మనం డెవలప్ చేసుకోగలిగితే వాళ్ళకి ఖాళీగా ఉన్నాం అనే బాధ లేకుండా ఉంటుంది. సొసైటీకి మనం ఇచ్చాం ఒక సబ్జెక్ట్ని అనే పర్పస్ సాల్వ్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్ జరుగుతుంది ఇక్కడ. సో చాలామంది రిటైర్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండాలి, ఏం చేయాలన్న ఆలోచన వస్తుంది. సో ఇలాంటప్పుడు ఇటువంటి ఏమైనా యాక్టివిటీస్ ప్లాన్ చేసుకోనుకోండి, వాళ్ళ స్కిల్స్ని ఇక్కడ ఉపయోగించుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో ఆ విధంగా ఈ ఓల్డ్ ఏజ్ డే కేర్ సెంటర్స్ వర్కౌట్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ కనిపిస్తుంది. ఓకే, ఎక్కడ అన్నాడు మేజర్గా సిటీస్లో దీన్ని అప్లై చేయొచ్చా, లేదు అనుకుంటే టౌన్స్లో కూడా అప్లై చేసుకోవచ్చు? అదే సార్, టైర్ 1 టైర్ 2 సిటీస్ అంటే మనకి మెట్రోపాలిటన్ సిటీస్, కాస్మోపాలిటన్ సిటీస్ అన్నింటిలో కూడా ఈ బిజినెస్ వర్కౌట్ అవుతుంది. టైర్ 3కి వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఎంగేజ్మెంట్, విలేజెస్లో ఎంగేజ్మెంట్ పేరెంట్స్ తోటి డిఫరెంట్గా ఉంటుంది, సిటీస్లో ఎంగేజ్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. సిటీస్లో ఏంటంటే అంత రష్ లైఫ్, బిజీ లైఫ్, ఎవరి పరుగులు ఎవరి జీవితాల్లో వాళ్ళు ఉంటారు. కాబట్టి అట్ ద సేమ్ టైం పేరెంట్స్ని దూరంగా ఉంచకుండా కేవలం ఆఫీస్ అవర్స్లో వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఆ డే కేర్ సెంటర్లో ఉంచవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కావాలనుకుంటున్నారు అండ్ ఏదైనా సరే బిజినెస్ డెవలప్ చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. సో అటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ మీతో పాటు కొత్త ఎంటర్‌ప్రెన్యూర్స్ స్టార్ట్ అయ్యారు, అంటే మీతో ట్రావెల్ అయ్యి 50+ కంపెనీస్ మీతో, అది సేల్స్ వైజ్ కానివ్వండి, మార్కెటింగ్ వైజ్, బ్రాండింగ్ వైజ్, దాంతోపాటు బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి స్ట్రాటజీస్ కానివ్వండి, దే ఆర్ గోయింగ్ త్రూ సుధీర్ వర్మ టీమ్ ధోనిస్ టెక్నాలజీ తోటి ముందుకు వెళ్తున్నారు. అటువంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అంటే ఒక సరికొత్త ఐడియాతోటి ముందుకెళ్ళాలనో, స్ట్రాటజీ తోటి ముందుకెళ్ళాలనో, కార్పొరేట్ కంపెనీని సేల్స్ డబుల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మీలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? ఇలాగా నైస్ సార్. జనరల్గా మనం పీపుల్ని ఎంగేజ్ చేయడానికి, వాళ్ళలో ఉన్న బిజినెస్ ఐడియాస్ని కానీ కాన్సెప్ట్స్ కానీ ఇంప్లిమెంట్ చేయడానికి సర్టెన్ టైం తీసుకుంటుంది సార్. ఏ ప్రాసెస్ అయినా మనం చూడండి, వంట 10 minutesలో చేయగలమా? చేయలేము, దానికి కొంత టైం తీసుకుంటుంది. అలాగే బిజినెస్ కూడా ప్రాపర్గా టేస్ట్ రావాలంటే కొంత టైం తీసుకుంటుంది. దీనికోసం మనం 1-to-1 ఇంటరాక్టివ్ సెషన్స్ అట్ ద సేమ్ టైం వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం సార్. 1-to-1 సెషన్లో ఏంటంటే, మీరు ఈరోజు సుధీర్ గారు నాకు బిజినెస్ ఐడియా చెప్పండి అంటే, ఇప్పుడు నేను క్యాజువల్గా ఒక 10 minutesలో ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పాను, దీన్ని మనం పేపర్ మీద పెట్టి ఎగ్జిక్యూట్ చేయాలంటే చాలా డిస్కస్ చేయాలి, చాలా బ్రెయిన్ స్టార్మింగ్ చేయాలి. ఇందులో ఉండే ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఏ లొకేషన్స్లో వర్కౌట్ అవుతుంది, అందులో ఉండే ఛాలెంజెస్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ పూల్ చేయడం ఎలా, ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత వచ్చే హికప్స్ ఏంటి, మన కమిట్మెంట్ ఎలా ఉండాలి, మన ప్రమోషన్ మార్కెటింగ్ యాక్టివిటీస్ ఎలా ఉండాలి, ఇవన్నీ డిస్కస్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. సో దానికోసం మనం ఖచ్చితంగా ఒక క్లయింట్ తోటి 2 hours 3 hours టైం స్పేర్ చేయాలి. దీన్నే 1-to-1 ఇంటరాక్షన్ అంటాం. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ బిజినెస్ స్టార్టప్ ఐడియాస్ గురించి మాట్లాడదాం అనుకుంటే ఈ 1-to-1 కన్సల్టేషన్కి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఐదర్ యూ కెన్ కమ్ టు ద ఆఫీస్ ఆర్ స్కైప్లో కానీ జూమ్లో కానీ ఏదో రకంగా మనం కనెక్ట్ అవ్వచ్చు. దెన్ ఐ విల్ గివ్ యూ ద కంప్లీట్ గైడ్లైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది బిజినెస్. ఇది ఒక పాయింట్. సెకండ్ థింగ్, ఈ 1-to-1 కన్సల్టేషన్ కాదు అంటే మాకు పర్టికులర్ బిజినెస్ ఐడియా కాదు, ఓవరాల్గా ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. వీ వాంట్ టు ఎక్స్ప్లోర్ ది న్యూ ఆపర్చునిటీస్. అసలు మార్కెట్లో ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, అవి అందులో మాకేం సూట్ అవుతాయి, మా బడ్జెట్స్ ఏ విధంగా ఉన్నాయి, అసలు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మాకు ఉండాల్సిన బేసిక్ పాయింట్స్ ఏంటి, ఈ 4-5 పాయింట్స్ని కవర్ చేస్తూ ఒక బిజినెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఎన్నో టాపిక్స్ని మనం ఆ వర్క్షాప్లో ఎంగేజ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా వర్క్షాప్ అయినా సరే అటెండ్ అవ్వచ్చు. సో బిజినెస్ పెంచాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే ఐదర్ 1-to-1 ఇంటరాక్షన్ కానీ లేదా వర్క్షాప్ కానీ అటెండ్ అవ్వచ్చు. అండ్ ఒక సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే, మనం July 10th ఎవరైనా కొత్తగా బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఒక 3 hours ఇంటరాక్టివ్ డెమో సెషన్ ఏర్పాటు చేస్తున్నాం. ఇట్ ఈస్ ఎ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఎవరైనా బిజినెస్ గురించి, స్టార్టప్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఆ వర్క్షాప్కి, డెమో వర్క్షాప్కి ఇది. సో డెమో సెషన్కి అటెండ్ అవ్వచ్చు. సో కింద ఇచ్చిన నెంబర్ కనుక కాల్ చేశారనుకోండి, మా టీం మీ అపాయింట్మెంట్ బ్లాక్ చేస్తారు, కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. సో ఆ వర్క్షాప్ నుంచి మనం ఫర్దర్గా మీ బిజినెస్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో ప్లాన్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది బిజినెస్ క్లాసెస్ కావాలనుకుంటున్నారు, కొత్తగా బిజినెస్ ఐడియాస్ తోటి ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. అటువంటి వాళ్ళకి ఈ క్లాసెస్ చాలా ఉపయోగపడతాయి. సో July 10th. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. హ్యావ్ ఎ గుడ్ డే. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీరు కనుక సుధీర్ వర్మ గారిది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే, అండ్ మీ బిజినెస్ని ట్రిపుల్ చేసుకోవాలి అనుకుంటే, అది 5x కానీ 10x కానీ రీచ్ అవ్వాలి అని అంటే దానికి స్ట్రాటజీస్ చాలా అవసరం, ప్రమోషన్స్ అవసరం, బ్రాండింగ్ అవసరం. అండ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా సో ఎంప్లాయీస్ తోటి ఏ విధంగా వర్క్ చేయించుకోవాలనేది కూడా ఒక స్ట్రాటజీ. అండ్ దాంతోపాటు ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేటువంటి నాలెడ్జ్ తోటి
మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే సుధీర్ వర్మ గారి క్లాసెస్కి మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ మీకు కనెక్ట్ అవ్వలేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడి త్రూ కూడా మీరు ఫాలో అయ్యి మీకు కావాల్సినటువంటి అప్డేట్ ఏమైనా కావాలి అనుకుంటే కూడా మీరు నాకు సెండ్ చేస్తే ఖచ్చితంగా నేను సుధీర్ వర్మ గారికి రీచ్ అయ్యేలా చేస్తాను. లేదు అని అంటే డెఫినెట్గా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే టాపిక్ మీద వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.